హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే రేపు హనుమాన్ జయంతి కదా అండి. సో అందుకోసం అనేసి ముందు రోజే నేను పూజ గదినంతా కూడా క్లీనింగ్ చేసుకుంటున్నాను. పైగా రేపు మంగళవారము, ఇక అందుకోసం అనేసి రేపు కుదరదు కదా. ఏదైనా పండుగలు ఉన్నప్పుడు మనం ముందు రోజే క్లీన్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఆ పండుగ రోజంతా హడావిడిగా ఉంటుంది. ఇక మనకు బిజీలో పూజ మంచిగా శ్రద్ధ పెట్టి చేసుకోలేం కాబట్టి ఇలాంటి క్లీనింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఇక పైగా నేను 1 వీక్ నుంచి పూజ చేయడం లేదు. ఇక ఇంకా ఎక్కువగా పని ఉంటుంది కదా, అందుకోసం అనేసి ముందు రోజే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. రేపు హనుమాన్ జయంతి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, మరియు ఆ ఆంజనేయ స్వామికి ఎలాంటి నైవేద్యాలు కనుక పెడితే ఆ స్వామి ప్రసన్నుడవుతాడు అనే విషయాల్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఫస్ట్ పూజ సామాగ్రిని అంతా కూడా బయట వేసి క్లీన్ చేసుకుంటానండి. నేను సింక్లో అయితే క్లీన్ చేసుకోకూడదండి, ఎందుకంటే మనం నాన్ వెజ్ కనుక తింటూ ఉంటాం కదా, ఆ ప్లేట్స్ అన్నీ కడుగుతాం కాబట్టి సింక్లో ఎప్పుడు కూడా ఇలా పూజ సామాన్ని క్లీన్ చేసుకోకూడదు. ఇక అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కూడా కుదరదు కదా, ఇక వాళ్ళంటే ఓకే, కానీ మనలాంటి కొంచెం మనకి ఏదైనా సదుపాయం ఉన్నట్లయితే కనుక అస్సలు సింక్లో అయితే పూజ సామాన్ని అసలుకే క్లీన్ చేయకూడదు. ఇక నేనైతే ఫస్ట్ ఆ డ్రైనెస్ అంతా ఫస్ట్ ఒక కవర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక మిగతాదంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమలను మాత్రం నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మంచిగా ఉన్నప్పుడు పెట్టుకుంటాను. ఇలా డేట్స్ కనుక అలాంటి లేనప్పుడు, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినా ఏదైనా మంచి కార్యానికి తలపెట్టాలని బయటికి వెళ్ళినప్పుడు ఈ పసుపు కుంకుమలు కనుక పెట్టుకొని వెళ్తే ఆ కార్యము మంచిగా సద్వినియోగం అయిపోతుందన్నమాట. ఇక అందుకోసం అనేసి మంచిగా ఆ పసుపు కుంకుమను కూడా డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇక పూజ విషయానికి వస్తే రేపు హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా గనక చదువుకుంటే చాలా మంచిదండి. ఇక మీకు వీలైతే దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి ఆ టెంపుల్లో ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకొని వస్తే ఇంకా మంచిది. మరియు ఇక ప్రసాదాల విషయాలకు వస్తే కనుక ఆ హనుమంతుల వారికి వడమాలను సమర్పించవచ్చు. మరియు అరటిపళ్ళు అంటే స్వామివారికి చాలా ఇష్టం. అరటిపళ్ళు అంటే 1 డజన్ కానీ 1/2 డజన్ కానీ అలా స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఇంకా అంతేకాకుండా మీకు నచ్చిన స్వీట్ ఏదైనా కూడా స్వామివారికి ప్రసాదించవచ్చు. ఇక తర్వాత స్వామివారి దగ్గర పెట్టిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఆ ప్రసాదాలను కనుక మనం స్వీకరిస్తే చాలా మంచిది. ఇక వడమాలను ఎలా చేసుకోవాలి అంటే మినప్పప్పును నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి రుబ్బుకొని అందులో జస్ట్ కాసింత ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అందులో స్పైసెస్ లాంటివి ఏమీ వేయకూడదండి. స్వామివారికి అల్లం అట్లాంటివి ఏమీ వేయకూడదు. జస్ట్ ఉప్పు వేసేసుకొని వడలాగా చేసేసుకొని దాన్ని మాలలాగా కట్టుకొని 11 గారెలు కానీ 11 వడలు కానీ 21 వడలు కానీ 41 వడలు కానీ ఇలా ఏది పెట్టినా కానీ పేజీ సంఖ్యలో పెట్టేటట్టుగా చూసేసుకొని ఆ మాలను గనక స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. మనం ఏ కోరిక కనుక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకా అంతేకాకుండా ఇక తమలపాకులతో మాల సమర్పిస్తే గనక ఆ స్వామి వెంటనే ప్రసన్నుడవుతాడు. అందుకోసం అనేసి తమలపాకులతో మాల కట్టుకోవాలి. ఆ తమలపాకులతో మాల ఎలా కట్టుకోవాలనేది నేను రేపు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి. మార్నింగే వీడియో అప్లోడ్ చేస్తాను, షార్ట్గా అప్లోడ్ చేస్తాను. ఆ షార్ట్ కనుక చూస్తే ఆ మాలను ఎలా కట్టుకోవాలో మీకైతే తెలుస్తుంది. ఆ తమలపాకుల మాల కూడా 11 ఆకులు, 21 ఆకులు, 41 ఆకులు ఇలా బేస్ సంఖ్యలో మీరు ఎన్ని ఆకులైనా సరే బేస్ సంఖ్యలో కట్టుకునేటట్టు చూడండి. ఆ మాలని కట్టుకొని స్వామివారికి గనక పెడితే చాలా మంచిది. ఇంకా ఆ ఆకు పైన జై శ్రీరామ్ అని రాస్తే గనక ఇంకా అసలు అద్భుతంగా స్వామి వెంటనే కనికరిస్తాడంట అండి. ఇక రేపైతే నేను ఆ మాలను కట్టుకుంటాను. జై శ్రీరామ్ అని గంధంతో రాసుకొని కుంకుమ బొట్లతో పెట్టుకొని జై శ్రీరామ్ అన్న ప్రతి ఒక్క తమలపాకు పైన రాసి ఆ మాలను గనుక స్వామివారికి సమర్పిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి. మనం ఏ కోరిక కోరుకున్నా కానీ ధర్మబద్ధంగా ఉండాలి. అంటే ఒకరికి చెడు జరగాలని కోరకుండా మనకేది జరగాలో మన మంచి కోసం మనం కోరుకుంటే కనుక స్వామి ఖచ్చితంగా ప్రసన్నుడవుతాడండి. ఇక ఆ విధంగా అయితే పూజ చేసుకోవాలి. ఇక పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి ఖచ్చితంగా పళ్ళు
ఖచ్చితంగా సమర్పించండి. మీ శక్తిని కొలది నైవేద్యాలు చేసుకొని స్వామివారికి పెడితే చాలా చాలా మంచిది. ఇక నేనైతే రేపు ఆ విధంగా అయితే మంచిగా పూజ చేసుకుంటానండి. ఇక్కడైతే మొత్తం పటాలను కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కానీ మంగళవారం రోజు క్లీన్ చేసుకోకూడదు ఫొటోస్ కానీ. శుక్రవారం, మంగళవారం, అమావాస్య అలాంటి రోజులలో పటాలను ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోకూడదు. ఇక అందుకోసం అనేసి నేను ముందు రోజే ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకున్నాను. మీరు ఇల్లును క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఇంట్లో వాటర్లో కొంచెం పసుపు, కర్పూరం బిళ్ళలు వేసుకొని ఇల్లు క్లీన్ చేసుకోండి. అప్పుడు కూడా ఇల్లు చాలా శుద్ధిగా అవుతుంది. మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్గా ఉంటుంది. అంతేకాకుండా మన ఇంట్లోకి కూడా ఎలాంటి క్రిమి కీటకాలు కూడా రాకుండా ఉంటాయి. ఫస్ట్ అయితే లేచిన వెంటనే తలస్నానాలు అవి ఇవి చేసేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకోండి. రేపు మార్నింగ్ వీలైతే 10 లోపు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక కొంచెం టైం లేట్ అయినా పర్లేదు, కానీ ఇక పండగలంటే కొంచెం మార్నింగ్ పూజ చేసుకుంటేనే చాలా మంచిది కదా. ఇక అందుకోసం అనేసి నేనైతే మార్నింగే పూజ చేసుకుంటాను. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి పటం అయితే మా ఇంట్లో ఉందండి. అది ఉంటే చాలా మంచిది. ఇక ఈ పటానికి నేను గంధం బొట్లు, కుంకుమ బొట్లు కూడా ఈరోజే పెట్టుకుంటున్నాను. ఇక రేపు లేవగానే మార్నింగే పూజ చేసేసుకోవచ్చు. ఎలాంటి హడావిడి లేకుండా నేనైతే మంచిగా పూజ చేసుకొని ఆ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి మంచిగా పూజ అయితే చేసుకుంటానండి. మీరందరూ కూడా ఆంజనేయ స్వామికి ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకొని ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడైతే నేను ఆ అమ్మవారి ముందు ఈ విధంగా పసుపు కుంకుమలను అయితే సమర్పిస్తాను. ఇలా పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇక్కడ చూసారా పూజా గది క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇలా సింపుల్గా ఈరోజైతే దీపారాధన చేసుకున్నాను. రేపు అంగరంగ వైభవంగా ఆ ఆంజనేయ స్వామికి అయితే పూజ చేసుకొని చాలా హ్యాపీగా మంచిగా మీతో అయితే మళ్ళీ షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి అందరికీ. బాయ్.